ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఒక గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతని మాటలు అందరికీ నొప్పి కలిగించేవి. కానీ ఒకరోజు గౌతమ బుద్ధ అతనికి ఒక చిన్న పాఠం నేర్పాడు. ఆ పాఠం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మాటలతో మనిషి ఎదగలడా లేక కూలిపోగలడా అనేది ఈ కథలో మీరు చూస్తారు. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం ప్రశాంతంగా ఉండేది. కానీ అక్కడ ఒక చిన్న సమస్య ఉండేది. ఆ సమస్య పేరు రాము. రాము వయసు 10 ఏళ్ళు మాత్రమే. కానీ అతని మాటలు చాలా కఠినంగా ఉండేవి. ఎవరికైనా ఏదైనా చిన్న తప్పు కనిపిస్తే వెంటనే కఠినంగా మాట్లాడేవాడు. అతను నవ్వుతూ కూడా ఇతరులను బాధపెట్టేవాడు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా అతను మారలేదు. స్నేహితులు కూడా అతనితో దూరంగా ఉండడం ప్రారంభించారు. ఒకరోజు రాము పాఠశాలకు వెళ్ళినప్పుడు తన స్నేహితుడు రాజు కొత్త బట్టలు వేసుకుని వచ్చాడు. అందరూ అతన్ని మెచ్చుకున్నారు. కానీ రాము మాత్రం నవ్వుతూ ఇలా అన్నాడు, "నీ బట్టలు చూస్తే పండగలో వేసుకునే బొమ్మలా ఉన్నావు." ఆ మాటలు రాజుకు చాలా నొప్పి కలిగించాయి. అతను మౌనంగా వెళ్ళిపోయాడు. రాము మాత్రం నవ్వుకుంటూ ఉండిపోయాడు. అతనికి తన మాటల వల్ల ఎవరికి బాధ కలుగుతుందో అర్థం కాలేదు. రోజులు గడుస్తున్నాయి. రాము మాటల వల్ల గ్రామంలో చాలామంది బాధపడుతున్నారు. ఒకసారి అతని తల్లి వంట చేస్తూ కొంచెం ఉప్పు ఎక్కువైంది. రాము వెంటనే ఇలా అన్నాడు, "ఇది వంట లేక విషమా?" ఆ మాటలు విన్న తల్లి కళ్ళలో నీళ్లు వచ్చాయి. కానీ ఆమె ఏమీ అనలేదు. ఆ రాత్రి రాము తండ్రి అతనితో మాట్లాడాడు. "మాటలు చాలా శక్తివంతమైనవి. నువ్వు చెప్పే మాటలు ఇతరుల మనసును గాయపరుస్తున్నాయి." కానీ రాము వినలేదు. అతను అన్నాడు, "నేను నిజం చెబుతున్నాను అంతే." తండ్రి మౌనంగా వెళ్ళిపోయాడు. ఒకరోజు ఆ గ్రామానికి బుద్ధుడు వచ్చారు. ఆయన శాంతి సందేశం చెప్పడానికి గ్రామస్తులు అందరూ వెళ్ళారు. రాము కూడా ఆసక్తిగా వెళ్ళాడు. బుద్ధుడు అందరితో ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. వారి మాటలు ఎంతో మృదువుగా ఉన్నాయి. అప్పుడు ఒక వ్యక్తి బుద్ధుడిని అడిగాడు, "మన మాటల వల్ల ఇతరులకు నొప్పి కలిగితే ఏమవుతుంది?" బుద్ధుడు చిరునవ్వుతో రాముని వైపు చూశారు. ఆయనకు రాముని గురించి ముందే తెలుసు. ఆయన రాముని పిలిచారు. "నువ్వు ఒక పని చేస్తావా?" అని అడిగారు. రాము అంగీకరించాడు. బుద్ధుడు అతనికి ఒక గిన్నె నిండా గోధుమ గింజలు ఇచ్చి ఇలా చెప్పారు, "నువ్వు ఎవరికైనా కఠినంగా మాట్లాడిన ప్రతిసారి ఒక గింజ నేలపై వెయ్యి." రాము మొదట నవ్వుకున్నాడు. కానీ ఆ పని చేయడం ప్రారంభించాడు. రోజు మూసేసరికి గింజలు చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే అతను చాలా మందితో కఠినంగా మాట్లాడాడు. 2వ రోజు కూడా అదే జరిగింది. 3వ రోజు అతనికి కొంచెం ఆలోచన వచ్చింది. నేను ఎందుకు ఎంత ఎక్కువగా ఇతరులను బాధపడుతున్నాను? కొన్ని రోజుల తర్వాత రాము తన మాటలను నియంత్రించడం ప్రారంభించాడు. గింజలు తగ్గిపోవడం ఆగిపోయింది. అప్పుడు బుద్ధుడు మళ్ళీ అతనిని పిలిచాడు. "ఇప్పుడు నువ్వు నేలపై వేసిన ప్రతి గింజను తిరిగి గిన్నెలో వెయ్యి" అని చెప్పారు. రాము ప్రయత్నించాడు. కానీ అది అసాధ్యం. ఎందుకంటే గింజలు చల్లాచెదురుగా పోయాయి. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, "నువ్వు చెప్పిన కఠినమైన మాటలు కూడా ఇలానే ఉంటాయి. అవి బయటకు వచ్చాక తిరిగి తీసుకోలేవు. అవి మనసులో గాయం చేస్తాయి." రాము కళ్ళలో నీళ్లు వచ్చాయి. అతను తన తప్పు అర్థం చేసుకున్నాడు. ఆ రోజు తర్వాత రాము పూర్తిగా మారిపోయాడు. అతను మృదువుగా మాట్లాడడం ప్రారంభించాడు. తన తల్లిని క్షమాపణ అడిగాడు. స్నేహితుడు రాజును కలుసుకుని ఇలా అన్నాడు, "నేను నిన్ను బాధపెట్టాను, క్షమించు." రాజు చిరునవ్వుతో అతన్ని క్షమించాడు. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక చిన్న మార్పు ఎంత పెద్ద మార్పును తీసుకొచ్చిందో వారు చూశారు. రాము ఇప్పుడు అందరికీ ఆదర్శవంతంగా మారాడు. మాటలు చిన్నవే, కానీ వాటి ప్రభావం చాలా పెద్దది. మంచి మాటలు మనసులను గెలుస్తాయి. చెడు మాటలు బంధాలను నాశనం చేస్తాయి. మన జీవితాన్ని మార్చాలంటే ముందు మన మాటలను మార్చాలి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు మాట్లాడే ప్రతి మాట ఎవరి హృదయాన్ని తాగుతుందో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం మా జీవిత పాఠాల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.